గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కాదు, వెరీ 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 బ్యాడ్ మార్నింగ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి. మరి ఇదంతా మన బ్యాంక్లో లక్షలకి లక్షల కస్టమర్స్ డిపాజిట్ చేశారు. మనం ఆ డబ్బుల్ని లోన్గా ఇచ్చాం. ఫాలో అవుతున్నావుగా? మధ్యలో మీ వెరిఫికేషన్ ఎందుకు చెప్పండి? ఆయన కీన్గానే ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు ఆ డిపాజిట్స్ మెచ్యూర్ అయ్యాయి. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వమని ఖాతాదారులు గొడవ చేస్తున్నారు. దీంట్లో ప్రాబ్లం ఏముంది? ఎవరి డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం. బ్యాంకులో డబ్బుంటేగా ఇవ్వడానికి. ఇట్స్ ఆల్ రైట్. లోన్స్ ఇచ్చిన వాళ్ళ దగ్గర తిరిగి వసూలు చేసుకుందాం. ఏంటంటే వసూలు చేసుకునేది? ఎవడన్నా పరాయి వాడైతే వసూలు చేసుకోవచ్చు. ఎవడి సొంతానికి వాడు వాడుకుంటే ఏం వసూలు చేసుకుంటాం చెప్పండి. వాట్ వాట్ అంత రియాక్షన్ ఇచ్చావేంటయ్యా? బినామీ పేర్లతో ఆ లోన్లని మేమే తీసుకుని వేరే వ్యాపారాల్లో సర్దేశాం. అంటే మన వాళ్ళకి అండర్ గ్రౌండ్ వ్యాపారాలు ఎడాపెడా ఉన్నాయిలేండి. నువ్వు నోరు మూస్తావా? నా నోరు దేవుందిలేండి. జనం నోరు మూయించే మార్గం ఆలోచించండి. కాబట్టి నువ్వు డిపాజిట్ సేకరణ మహోత్సవం పెట్టు. డిపాజిట్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఇస్తానని అనౌన్స్ చేయి. వచ్చిన డబ్బుని డిపాజిట్ ఇచ్చేయచ్చు. మిగిలింది మనం నొక్కేయచ్చు. నో, ఇది చాలా అన్యాయం. నేను ఒప్పుకోను. ఖాతాదారులకు వెంటనే డబ్బు తిరిగి ఇచ్చే ఏర్పాటు చేయండి. అదర్వైజ్ ఐ నో హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. ఏంటి మీరు హ్యాండిల్ చేసేది? మాకు తెలుసు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలి తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా.